హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్నాలిక్స్. ఈ వీడియోలో మనం ఒక ఆండ్రాయిడ్ కెమెరాని ఎలా మనం మ్యాక్బుక్కి కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జనరల్లీ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అయినా లేదా ఇంటర్వ్యూకి ఏదైనా అటెండ్ అయినా మనకి కెమెరాతో అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. జనరల్లీ నేను తీసుకుంది మ్యాక్బుక్ M1 ఎయిర్ అనమాట. కానీ దీంట్లో మనం మ్యాక్సిమం కెమెరా కెపాసిటీ చూసుకున్నట్లయితే 720p ఉంటుంది. కానీ మనకి 1080 రావాలంటే చాలా కష్టం, బికాజ్ అది మన కెమెరా లిమిటే 720p అనమాట. సో మనకి ఇలాంటి కేసెస్లో మనకి మన ఫోన్ కెమెరా కానీ వాడితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనిపిస్తుంటుంది కదా. అది ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూసుకుందాం. జనరల్లీ మీకు ఐఫోన్ అయితే చాలా సింపుల్గా అయిపోద్ది, కానీ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ కనెక్ట్ చేయాలనుకుంటే మనకు కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు క్రోమ్కి అయితే ఓపెన్ చేసేయండి. క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత క్యామో స్టూడియోని అని క్లిక్ చేయండి. సో మనకి ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద ఉంది కదా డౌన్లోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అయితే అయిపోద్ది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్టూడియోని ఓపెన్ చేయండి. క్యామో స్టూడియోని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇక్కడ పేరే డివైస్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా ఒక బార్ కోడ్ అయితే వస్తుంది. సో దాన్ని అలానే ఉంచి ఇప్పుడు మీ ఫోన్ని ఓపెన్ చేసుకోండి. మీ ఫోన్ని ఓపెన్ చేసి ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక యాప్ వస్తుంది, లైక్ క్యామో ఫర్ వెబ్ క్యామ్ అని ఒక యాప్ అయితే వస్తుంది కదా, దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక వైఫై ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒక పెయిర్ ఏ డివైస్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు బార్ కోడ్ అయితే వస్తుంది కదా, ఇక్కడ మీకు కెమెరా కూడా ఓపెన్ అయింది. ఫేస్ టు ఫేస్ బార్ కోడ్ని అయితే పెట్టండి. సో ఇప్పుడు ఇలా పేరింగ్ అని కొన్ని సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ వెయిట్, అది ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. అండ్ దాట్స్ ఇట్, మన కెమెరా అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట. మీరు చూస్తున్నట్లు మనం యాజ్ ఇట్ ఈస్, నేను నా ఫోన్ కెమెరాని ఏ విధంగా అయితే కదుపుతున్నానో సేమ్ అది అలానే చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎగ్జాక్ట్గా చూస్తున్నారు కదా. సో నేను ఫోన్ని ఏ విధంగా అయితే కదుపుతున్నానో యాజ్ ఇట్ ఈస్ అలానే అది కూడా రొటేట్ అవుతుందని మీరు చూడొచ్చు. సేమ్ టు సేమ్ మీరు ఇదే ప్రొసీజర్లో కానీ చేసినట్లయితే మీరు యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకున్నా లేదా ఇంటర్వ్యూస్ లేదా జనరల్గా మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా ఆన్లైన్లో, అలాంటివి మీరు చూస్తున్నట్టు అలాంటి టైంలో మీరు కానీ ఈ ప్రొసీజర్ని వాడినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఇంకొన్ని ఫీచర్స్ని అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఉంది కదా ఈ ఇక్కడ మనకి వైడ్ ఆప్షన్ ఒకటి ఉంది. ఇదేం లేదు, మన కెమెరాలో ఫ్రంట్ కెమెరా ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. సో ఇది డిఫాల్ట్గా బ్యాక్ కెమెరాని అయితే తీసేసుకుంటుంది. లేదు మనకి ఫ్రంట్ కెమెరా కావాలంటే మనకి ఇక్కడే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెయిట్, లెట్ మీ షో. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వైడ్ MP3 ఉంది కదా, మనం దీన్ని కానీ ట్యాప్ చేస్తే మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ అవుతుంది అనమాట. ఫ్రంట్ కెమెరా ఇప్పుడు మన ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ అయి ఉంది. ఇప్పుడు బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ అయిపోవాలనుకుంటే వైడ్ 12 మెగాపిక్సెల్ నేను నా ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా 720p, దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే దీన్ని మీరు 1080లోకి కన్వర్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి కంప్లీట్గా క్వాలిటీ ఏదైతే ఉందో, మన వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో కంప్లీట్గా 1080pకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు 1080pకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఆడియో సెట్టింగ్స్ అంటే అది కంప్లీట్గా మీ ఇష్టం. మీ ఫోన్కు ఉండే మైక్రోఫోన్ కనెక్ట్ అవ్వాలా లేదా మీ మ్యాక్బుక్ ఒక మైక్రోఫోన్ కనెక్ట్ అవ్వాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ డిఫాల్ట్ అంటే అది మీ ఫోన్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ మైక్రోఫోన్ అంటే మీ మ్యాక్బుక్ ఉండే మైక్రోఫోన్కి కనెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకా మిగిలినవన్నీ మామూలుగా యూట్యూబ్ వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది బేసిక్గా మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి అంతకైతే అవసరం ఉండదు, ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్ వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ మనకి కలర్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవడం, బ్రైట్నెస్, సాచురేషన్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ క్యామో స్టూడియోలో. సో ఈ విధంగా మీరు మీ కెమెరాని చాలా సింపుల్గా వితిన్ మినిట్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ కొండే కెమెరాని అయితే మీ మ్యాక్బుక్కి చాలా సింపుల్గా కనెక్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఎలాంటి మీటింగ్స్ అయినా సింపుల్గా అటెండ్ అవ్వచ్చు విత్ క్వాలిటీ కంటెంట్. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.